క్యాతన్పల్లిలో మంత్రి వివేక్ అరాచకాలు కొనసాగుతున్నాయి. క్యాతన్పల్లి మున్సిపాలిటీ చేజెక్కించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నాడు. బీఆర్ఎస్ కౌన్సిలర్లను ప్రలోభాలకు లొంగడం లేదని బెదిరింపులకు తెగబడుతున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఇంటికి సింగరేణి అధికారులను పంపించి దౌర్జన్యం చేయిస్తున్నాడు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో ప్రజలు ఇచ్చిన తీర్పును రేవంత్ సర్కార్ కాలరాస్తోంది. అడ్డదారుల్లో గద్దెనెక్కేందుకు బరితెగిస్తోంది. అధికార బలాన్ని ఉపయోగిస్తూ అరాచకం సృష్టిస్తుంది. ప్రలోభాలకు లొంగలేదని క్యాతన్పల్లి కౌన్సిలర్ ఇల్లు కూల్చేందుకు సింగరేణి అధికారులతో కలిసి కుట్ర పన్నింది. బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని, లేదంటే క్యాతన్పల్లిలో ఉండనివ్వం, బతకనివ్వమని బీఆర్ఎస్ కౌన్సిలర్లను కాంగ్రెస్ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఎన్ని డబ్బులు కావాలో చెప్పాలని అడుగుతున్నారు. కాదు కూడదని చేరుకుంటే క్యాతన్పల్లిలో ఇల్లు లేకుండా చేస్తామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఆ ఏరియాలో ఎలా తిరుగుతారో చూస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. సింగరేణి ఇచ్చిన పట్టాలను రద్దు చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. మమ్మల్ని కాదంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. మంత్రి వివేక్ కళ్లలో ఆనందం చూసేందుకు కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతున్నారు. బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్ల కుటుంబాలను, బంధువులను వేధింపులకు గురిచేస్తున్నారు. క్యాతన్పల్లి 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ బొమ్మ భీమ్ గౌడ్ ను మంత్రి వివేక్ టార్గెట్ చేశారు. లో చేరడం లేదని ఆయన ఇంటికి సింగరేణి రెవెన్యూ అధికారులను పంపించారు. కౌన్సిలర్ల ఇళ్లు చుట్టుముట్టి అల్లకల్లోలం సృష్టించారు. ఆయన భార్య విజయ, కూతురు ముందే దౌర్జన్యానికి తెగబడ్డారు. వారి ఇల్లు సింగరేణి స్థలంలో ఉందని దాన్ని కూల్చివేస్తామంటూ బెదిరించారు. ఆ స్థలం సింగరేణి కాలరీస్ కంపెనీకి చెందిందని, ఆక్రమించిన వారు శిక్షార్హులు అని బోర్డు పెట్టారు. అధికారులను విజయ వేడుకున్నా కనికరించలేదు. ఖాళీ స్థలంలో టెంట్ హౌస్ సామాగ్రిని చిందరవందరగా పడేసి బీభత్సం సృష్టించారు. అధికారుల ప్రవర్తనతో విజయ బెంబేలెత్తిపోయారు. తన భర్త లేరని, సామాగ్రి తీసేందుకు ఎవరు వస్తారని వేడుకున్నా అధికారులు పట్టించుకోలేదు. విజయ అరుపులు విని స్థానికులు వచ్చారు. దాంతో వెనక్కి తగ్గి రేపట్లోగా సామాగ్రి తీసివేయాలని స్పష్టం చేశారు. బాధితురాలు విజయతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. విజయ ఫ్యామిలీకి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఆ స్థలంలో భీమ్ గౌడ్ కుటుంబం 30 ఏళ్లుగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇంటి పక్కన ఉన్న సింగరేణి స్థలాన్ని వ్యవసాయ అవసరాలకు వాడుకుంటూ ఆవులు, బర్రెలు కట్టేస్తున్నారు. అప్పుడప్పుడు టెంట్ హౌస్ సామాగ్రి కూడా అక్కడే పెట్టుకుంటారని చెబుతున్నారు. సింగరేణికి ఆ స్థలం కావలసి వస్తే నోటీస్ ఇచ్చి తీసుకోవాలి తప్ప ఇలా దౌర్జన్యానికి దిగడమేంటని స్థానికులు మండిపడుతున్నారు. బాల్కసుమన్ అరెస్టైన రోజు కౌన్సిలర్ల ఇళ్లలోకి వెళ్లి వారి కాంగ్రెస్ నేతలు ప్రలోభాలకు గురిచేశారు. ఒక్కో కౌన్సిలర్ కు 3 కోట్ల రూపాయల చొప్పున మంత్రి వివేక్ అనుచరులు ఆఫర్ ఇచ్చినట్టు తెలిసింది. కౌన్సిలర్లతో మాట్లాడే వీలు లేకపోవడంతో వాళ్ల కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. చైర్మన్ ఓటింగ్ రోజున తమకు అనుకూలంగా ఓటేస్తే చాలని బతిమిలాడుతున్నారు. క్యాతన్పల్లిలో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ను అరెస్ట్ చేయగా సిపిఐ కూటమి కౌన్సిలర్లను బెదిరింపులకు గురిచేస్తుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.